బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. అదిరింది విదేశంలో ఫుర్ఫురి నగర్ కార్ వాష్ సర్వీస్. పదమోటు అదేమిటో మనం చూద్దాం. సుఖీలాల్ నువ్వా? అరే మోటు పొతలు ఎలా ఉన్నారు? అరే మీ ఇద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అరే సుఖీలాల్, మేమిక్కడికి యూరప్ టూర్ కోసం వచ్చాం. కానీ నువ్వేంటి ఏదో దిగులు పడుతున్నట్టున్నావు? నేను గరాజులో కొన్ని వస్తువులు కొనడానికి పక్క ఊరు వెళ్లాల్సి వస్తుంది. కానీ నేను లేని సమయంలో ఈ గరాజుని ఎవరు చూసుకుంటారా అని ఆలోచించి తలనొప్పి వస్తుంది. ఓ అంతే కదా, నువ్వు తిరిగి వచ్చేంత వరకు నేను పతులు కలిసి నీ గరాజుని చూసుకుంటాం. థ్యాంక్ యూ మోటు పతులు. కార్లు ఎక్కువ వచ్చాయి అంటే నాకు మరొక గరాజ్ కూడా ఉంది. ఇదే రోడ్డులో 1 కిలోమీటర్ దూరంలో ఉంది. అది ఖాళీగా ఉంది. దాని మీద సుఖీలాల్ గరాజ్ అని ఉంటుంది. దాన్ని మీరు చూసుకోవాలి. దానికి లాక్ లేదు, షట్టర్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? ఈ ట్రక్ లో కావలసిన వస్తువులు ఉన్నాయి. ఇదిగో గరాజ్ తాళం. బాయ్. పతులు అటు చూడు, మనం ఆ డ్రెస్ వేసుకుందాం. మోటు పత్లు, మీరిద్దరూ లండన్ చూడడానికి వచ్చారా లేదా పని చేయడానికి వచ్చారా? లేదు లేదు బాక్సర్ అన్నయ్య, ఇది నా ఫ్రెండ్ గ్యారేజ్. సరే ఓకే, పర్వాలేదు. ఇది నా కజిన్ కారు. దీన్ని నేను ఊరు చుట్టడానికి తీసుకొచ్చా. సాయంత్రం లోపు దీన్ని వాష్ చేసి మెరిసేలా చెయ్యాలి. త్వరగా రేట్ ఎంతో చెప్పు. బాక్సర్ అన్నయ్య, మా మొదటి కస్టమర్ అయినందుకు థ్యాంక్ యూ. మా దగ్గర కస్టమర్స్ అవసరాన్ని బట్టి వేరు వేరు ప్యాకేజీలు ఉన్నాయి. ముందుగా నార్మల్ కార్ వాష్ రేటు, అలాగే లాస్ట్ ప్రీమియం ప్యాకేజ్ ఏంటంటే ఏంటిది? వేరే వేరే ప్యాకేజ్ చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు నువ్వు. తీసుకో. ఆగు. నువ్వు మోటుతో పైకి వెళ్ళాలని అనుకుంటే నువ్వు సింపుల్ గా నాకు రేట్ ఎంతో చెప్పు, లేదంటే నిన్ను మోటు దగ్గరికి పంపించేస్తా. 1000 రూపాయలు ఖర్చు పెడితే ఈ కారు మిలమిల మెరిసిపోతుంది. ఇప్పుడే నువ్వు పాయింట్కి వచ్చావు. సాయంత్రం లోపు దీన్ని వాష్ చేసి మెరిసేలా చెయ్యాలి. వాళ్ళ మొదటి కస్టమర్ ని ఇప్పుడే చివరి కస్టమర్ గా మార్చి చూపిస్తాను. నంబర్ 1. త్వరగా తప్పగా. నేను కూడా వస్తాను. వాళ్ళకి సరిగ్గా కారు నడపడం తెలియదు అనుకుంటాను. మెరుస్తున్న కారు మీద మళ్ళీ బురద కొట్టి వెళ్ళిపోయారు. ఈ రోజు వర్షం రావడం వల్ల చెట్లు చామల దగ్గర ఉండే మట్టి అంతా ఇదిగో ఇక్కడికి వచ్చి చేరింది. ఈ చోట్లో మనం కారుని క్లీన్ చేసామంటే ఇలాగే కదా జరుగుతుంది. మోటు, త్వరగా కారులో కూర్చుని సుఖీలాల్ ఇంకో గ్యారేజ్ కి తీసుకువెళ్ళు. త్వరగా. ఓకే పత్రు.
ఇప్పుడు చూడండి నా కెమికల్ గంతా డాకా అయ్యో ఇరుకుపోయేలా ఉన్నానే అరే ఏం జరుగుతోంది? అరే ఎవరు నవ్వుతున్నారు? పద వెళ్ళి చూద్దాం. మిమ్మల్ని ఇరికించాను, నాకు చాలా సంతోషంగా ఉంది. ఓ మన పనంతా తనే చెరగొడుతున్నాడన్నమాట. ఆ జాన్ ని నేను వదిలిపెట్టను. మోటు, ఇప్పుడు మనం జాన్ని పట్టుకోవడం కంటే బాక్సర్ అన్నయ్య కార్ని సరి చేయడమే చాలా ముఖ్యం. ఇప్పుడు మనం ఎటువంటి చోటుకి వెళ్ళాలంటే అక్కడికి జాన్ అసలు రానే కూడదు. పద. బాస్ బాస్ త్వరగా రండి, మోటు పత్తులు వెళ్తున్నారు. పారిపోండి, పారిపోయి ఎక్కడికి తప్పించుకుంటారు? పతులు బాక్సర్ అన్నయ్య ఫోన్. వెల్కమ్ టు ఫుర్ఫురి నగర్ కార్ వాష్ సర్వీస్. ఫర్ కార్ వాష్ ప్రెస్ 1, ఫర్ బైక్ వాష్ ప్రెస్ 2, ఫర్ బస్ వాష్ ప్రెస్ 3. థ్యాంక్ యూ. నోరు మూసుకోరా. కార్ వాష్ పూర్తయిందా లేదా చెప్పు. మోటు, త్వరగా పని కానివ్వు. భలే భలే, జాన్ అవుతాడు డాన్, జాన్ అవుతాడు డాన్. నేను వేసిన ఖతర్నాక్ ఐడియా నుంచి తప్పించుకోవడం ఎవరికి సాధ్యం చెప్పండి? హలో కిక్ బాక్సర్ అన్నయ్య, మోటు పత్తులు మీ కార్ని నేను ఇప్పుడే వస్తున్నాను. పతులు బాక్సర్ అన్నయ్య గనక తళతళ మెరిసిపోతున్న తన కార్ని చూశాడంటే మనకి డబ్బులతో పాటుగా మనల్ని ఎంతో మెచ్చుకుంటాడు. అరే ఏంటి చీకటైపోయింది? అరే ఏంటి జరగడం అనే శబ్దం వినిపిస్తోంది? ఓయ్ మోటు పత్తులు, ఇప్పుడు సాయంత్రం అయిపోయింది. నా కార్ వాష్ పూర్తయిందా లేదా చెప్పండి. బాక్సర్ అన్నయ్య, మంచి పని చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఇదిగో నీ కారు చూసుకో, తళతళ మెరిసిపోతోంది. నువ్వెప్పుడు నీ కార్ని అలా చూసుంటావు. ఏది నా కార్? ఏది ఎక్కడుంది? నా కార్ ఎక్కడుంది? అరే ఏమైంది పతులు? పరిగెత్తు. మోటు పత్తులు, నిజంగా నా కారుని గుర్తుపట్టలేకపోతున్నాను. ఆ తర్వాత మీరు కూడా గుర్తుపట్టలేనట్టుగా అయిపోతారు. బాక్సర్ అన్నయ్య, ఇదంతా జానే చేశాడు. నా కారుని మీరు నాశనం చేశారు. తీసుకోండి, 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 తీసుకోండి. నేను ఇప్పుడే డాక్టర్ జట్కాకి ఫోన్ చేస్తాను. డాక్టర్ జట్కా, మేం కారు వాష్ చేస్తున్నప్పుడు మిత్రులారా, సహోదరులారా, మీరు దిగులు పడకండి, మేము ఇప్పుడే అక్కడికి వస్తున్నాం. ఓయ్ అరే మిత్రుడా, సహోదరుడా, కాస్త ఓపిక పట్టయ్యా. ఓర్పుగా ఉండు, ఓర్పుగా ఉండు. నా పేషెంట్ మీద ఒట్టేసి చెప్తున్నా, నా కొత్త గ్యాజెట్ తో దీన్ని కొత్త కారుగా మళ్ళీ మార్చేస్తాను. అరే భలే మారిపోయింది. బాక్సర్ అన్నయ్య, నీ కారు తళతళ మెరిసిపోతుంది. ఇక మాకు ఇవ్వాల్సిన 1000 రూపాయలు. ఏం చెప్పావు నువ్వు? లేదు లేదు, నేను ఏం చెప్తున్నానంటే నువ్వు ఆ 1000 రూపాయల సంగతి మర్చిపో. అరే పక్కింటి వాళ్ళ దగ్గర డబ్బులు ఎలా తీసుకుంటావు? పారిపోండ్రా బాబోయ్.
అక్కడ చూడండి, జాన్ గ్రూప్ వెళ్ళిపోతోంది. త్వరగా పదండ్రా. ఏయ్, దొరికిపోయా. అరే నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇంకా నిన్ను వాష్ చేయడమే మిగిలి ఉంది. బాస్ మిమ్మల్ని ఎంత బాగా బ్రష్ చేశారు అంటే ఇంకో 1 సంవత్సరం వరకు మీరు స్నానం చేయక్కర్లే. నోరు మూసుకుని ఇక్కడి నుంచి పారిపోండి. జాన్, ఇంకా మా ఫ్లాట్ డిస్కౌంట్ బాకీ ఉంది. అయ్యో, కాపాడండి, సింగం గారు, కాపాడండి, త్వరగా వచ్చి కాపాడండి. అయ్యయ్యో, అయ్యో, అమ్మా, కాపాడండి. అరే, ఈ చింగం గారు ఎక్కడున్నారు? ఆయన ఇంకా రాలేదేంటి? అరే మిత్రులారా, సహోదరులారా, వచ్చేస్తాడయ్యా. మీరు మీ ప్యాకింగ్ ఫినిష్ చేశారు కదా. మేము లగేజ్ అంతా ప్యాక్ చేసి రూమ్ లో పెట్టేశాం. మనం టిఫిన్లు ముగించి రూమ్ కు వెళ్లి బ్యాగ్ తీసుకుని మనం ప్యారిస్ కి వెళ్ళిపోదాం. లగేతో నాకు ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఏ మాత్రం మనసు రావడం లేదు. ఏ మోటు పత్రుల ప్యాకింగ్ పూర్తయిపోయింది. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి తమాషా. ఏయ్, ఇది తలుపు కాదు, ఇదే మోటు పత్లు రూమ్. భలే భలే, ఇక్కడే ఉన్నాయి బ్యాగ్లు. ఏమిటి, ఇంటేనా సరుకులు? అయితే ఇలాంటి ఇంట్లో దోద్దాం. దాక్కోవాలి. మోటు, ఈ బ్యాగ్ ఎంత వెయిట్ గా ఉంది. ఒకవేళ గసీటరాం పెద్దన్నయ్య వాళ్ళ బట్టలు కూడా ఇందులోనే పెట్టుంటారనిపిస్తోంది. అయిపోయారు. సెక్యూరిటీ, వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేయండి. ఎందుకో నాకు వాళ్ళ బ్యాగ్ డౌట్ గా ఉంది. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు కాస్త మీ బ్యాగ్ ఓపెన్ చేసి చూపిస్తారా? మేము నీకు దొంగల్లా కనిపిస్తున్నావా? నా ఉద్దేశం అది కాదు సార్, అలాంటిదేమీ లేదు. ఇది మా హోటల్ పద్ధతి సార్. అరే మోటు, చూసుకొని ఇందులో ఏముంది? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. చూసుకోండి, బాగా చూసుకోండి. ఏంటిది? రూమ్ లో ఉన్న సామాన్లన్నీ మీరు దొంగిలించుకుని వెళ్ళిపోతున్నారా? లేదు లేదు, ఎవరో కావాలనే మమ్మల్ని ఇరికించారు. మేము దొంగలం కాదు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి. అరే మేము దొంగలం కాదండి. ఎందుకని అనవసరంగా పోలీసులు ఫోన్ అదే చేస్తున్నారు? కుదరదు, పోలీసులు వచ్చి తీరాల్సిందే. పంతులు, ఇది మన గౌరవానికి సంబంధించింది. మనం జైలుకి వెళ్ళకూడదు. కానీ మనం దొంగలం కాదని వీళ్ళకి నిరూపించాలి. మన గౌరవాన్ని కాపాడుకోవాలి. కానీ మోటు, ఎలా జరిగింది ఇది? ఎలా మనం జరిగింది? ఇక్కడ నుంచి పారిపోవాలి. పదపతులు, పరిగెత్తు మోటు. పట్టుకోండి, వాళ్ళు వదలకండి. అరే అరే, ఏంటిలా తిరిగిపోతుంది? మోటు ఎక్కడ ఉన్నాడు? అరే మోటు, ఇలా రాటంలా చూస్తూనే ఉంటావా లేక బయటకు వస్తావా? రా. ఇదిగో వచ్చేసాను. నా స్నేహితులు ఎక్కడున్నారు? వాళ్ళు బయట ఉన్నారు. నువ్వు ఇప్పుడు జైల్లోకి వెళ్ళాలి. నో నో నో, ఇప్పుడు జైలుకి వెళ్ళే మూడ్ లేదు. థ్యాంక్ యూ. ఆగు, ఆగు. మోటు, త్వరగా రా. పదండి, పదండి, త్వరగా పదండి. కొట్టండి. వదిలేయండి బాబు, వదిలేయండి. వాళ్ళు దొంగలు కాదు, నా ఫ్రెండ్స్. అలాగా అయితే మీరు రండి.
అరే వాళ్ళిద్దరూ ఏరి మోటు పరిగెత్తు. అక్కడ చూడు పారిపోతున్నారు వదలండి, పట్టుకోండి. రండి వాళ్ళు పట్టుకోండి. మోటు, మనం బయటికి కాదు హోటల్ లోపలికి వెళ్ళాలి. మనల్ని ఎవరైతే ఇరికించారో వాళ్ళు హోటల్ లోపలే ఉన్నారు. పద ఆ చెట్టు చోటం దాక్కుందా. పరిగెత్తు. అదిగో చూడండి పారిపోతున్నారు, పట్టుకోండి. బాయ్ ఫియర్ వెంచింగం ఇస్ హియర్. ఎక్కడున్నాడు ఆ దొంగ? నేను వాడిని వదిలిపెట్టను. ఎక్కడ? చూడండి వాళ్ళు మీ ఫ్రెండ్సే, అందుకే మిమ్మల్ని పిలిపించాం. మీరే వాళ్ళని పట్టుకోండి, లేదంటే పోలీసుల్ని పిలిపిస్తాను. చూసారా వీళ్ళే దొంగలు. అయ్యమ్మా, మోటు పతులు దొంగలా? ఇది అసాధ్యం. వీళ్ళు దొంగతనం చెయ్యరు. నేను అస్సలు నమ్మలేను. ఇలా చూడండి చింగం సార్, టాయిలెట్ ఐటమ్స్ ని అందరూ దొంగలిస్తారనుకుంటే టీవీ, ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా వీళ్ళు దొంగలిస్తూ ఉన్నారు. అయ్యమ్మా, ఐ కాంట్ బిలీవ్ దట్. మోటు పతులు దొంగతనం చెయ్యరు. అమ్మా, ఆలోచించండి. ఇదేంటిది? వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్సే ఇందులో దాక్కున్నారు. పారిపోకుండా తీసుకొచ్చాం. అయ్యమ్మా. అరే మిత్రులారా, సహోదరులారా, చింగం సార్ వీరు నన్ను ఎత్తుకొచ్చేసారు. మేము దొంగలం కాదు. వీళ్ళిద్దరూ నా స్నేహితులు, దొంగలు కాదు. నేను అసలైన దొంగల్ని పట్టుకుని మీకు అప్పగిస్తాను. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా. వాళ్ళని పట్టుకోండి. అలాగే సార్. చింగం గారు, ఎందుకని మీరు అలా తల కిందకి దించుకున్నారు? తల పైకెత్తండి. అరే, మీరు నా తల వంచుకునే అంత పని చేశారు. అసలు మీరిద్దరు ఎందుకింత పని చేశారు? చింగం గారు, మేమే దొంగతనం చేయలేదు. అసలైన దొంగ కోసం మేము వెతుకుతున్నాం. ఎవరైతే మమ్మల్ని ఇరికించారో వాళ్ళు ఈ హోటల్లోనే ఉండుంటారు. ఓరిగతండి. వాళ్ళు తప్పు చేస్తే మేమెందుకు దండలు తింటున్నా? అరే మిత్రుడా, సహోదరుడా గజటారాం, జీవితంలో ఇంతవరకు ఇన్ని దెబ్బలు తినిందే లేదు. నాకైతే నా 20 ఏళ్ళ అనుభవంలో ఇలా ఎప్పుడూ తన్నులు తినలేదు. పతులు, మనం ఎలాగైనా సరే ఆ సీసీటీవీ రూమ్ లోకి వెళ్ళి చూడాల్సిందే. కానీ కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. త్వరగా ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా. అరే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? బయట ఆ దొంగని పట్టేసుకున్నారు. మీరు పతులు అటు చూడు, కార్పెట్ కింద ఏదో కదులుతుంది. పైకి లేచాడు. ఎవరది? ఆ, అరే తను జానే కదా. మోటు, మనల్ని గిరికించింది ఎవరో కాదు, జానే. అలా చూడు, జాన్ లోపలికి వెళ్తున్నాడు. ఆ, మళ్ళీ బయటికి వస్తున్నాడు చూడు. నేను జాన్ ని వదిలిపెట్టను. జాన్! అయ్యమ్మా, అరే మోటు, నువ్వు ఎంత పని చేసావు? వీడియో అంతా డిలీట్ చేసేసావు. ఇప్పుడు ఏం చెయ్యాలి? సాక్ష్యాన్ని నువ్వే నాశనం చేసావు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? పతులు, ఆవేశంలో మర్చిపోయాను. ఇప్పుడు నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా వినండి. నేను ఒక ఇంటర్నేషనల్ సిబిఐ ఆఫీసర్ ని పిలిచాను. ఆయన క్షణాల్లో ఈ సమస్య సాల్వ్ చేస్తారు. కానీ ప్రాబ్లం ఏంటంటే రాగానే వెళ్ళిపోవాలంటారు. కానీ దయచేసి ఆయన బయటికి పంపించకండి. బాగా చూసుకోండి, మీ హోటల్ కి మంచి పేరు వస్తుంది. ఇదిగోండి అతని ఫోటో. ఈ ఫోటోని సెక్యూరిటీ ఆఫీసర్స్ అందరికి పంపించండి. సరే సరే, ఓకే ఓకే, అందరికి ఫోటోస్ పంపించేసా. త్వరగా రండి. సార్ సార్ రండి సార్, రండి. మాకు బాగా తెలుసు మీరు ఇంటర్నేషనల్ సిఐడి ఆఫీసర్ సంగతి. రండి సార్, కూర్చోండి ప్లీజ్. అరే ఏంటలా చూస్తున్నారు? త్వరగా టీ తీసుకురండి. ఇవేం వద్దు. ఇది సిఐడి గారి కోసం తెచ్చింది. అరే ఆగు, మేము సిఐడి సార్ కి ఫ్రెండ్, మాకు ఇవ్వండి. వద్దు వద్దు, నేను కొంచెం అర్జెంట్ గా వెళ్ళాలి. లేదు సార్, మీరు వెళ్ళలేరు. ఇంకా మీరు ఏమీ తినలేదు కదా.
నేను అర్జెంట్ అంటే టాయిలెట్ కి వెళ్ళాలి. సార్ ప్లీజ్ సార్ మా కేసుని సాల్వ్ చేయండి సార్. జానీ హౌ ఆర్ యు? జానీ యావ్ మోటు చేస్తాడు దొంగతనం. నో మోటు తింటావా దెబ్బలు? నో మోటు. ఓపెన్ యువర్ మౌత్ లేదంటే టంటనా టంటన్. ఎస్ వీళ్ళిద్దరిని నేనే ఇరికించాను. వీళ్ళ బ్యాగ్స్ లో సరుకులన్నీ నేనే పెట్టాను. అందుకనే మీరు కాస్త ఆగండి సార్. ఇలా చూడండి, మేము ఈయనతో పర్సనల్ గా 2 minutes మాట్లాడాలి. ఆహా, తీసుకెళ్ళు. వద్దు. మీరు కాస్త వస్తారా? అయ్యయ్యో వద్దు, కాపాడండి సింగం గారు, వచ్చి కాపాడండి. అమ్మో వద్దు. ఇది ఇంట్రాగేషన్ కాదు, ఊతుకుడు, వీర ఊతుకుడు. బాబోయ్, కావాలంటే నన్ను జైల్లో పెట్టండి. ఈ గాడ్స్ మొత్తం అప్పగించకండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.